ప్రకృతి ప్రకోపానికి ఆఫ్రికా దక్షిణ ప్రాంతం అతలాకుతలమవుతోంది. మొజాంబిక్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా దేశాలకు కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కురుస్తున్న వానలకు ఇప్పటి వరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన వాతావరణ హెచ్చరికల వ్యవస్థ ప్రకారం ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో లానినా ప్రభావంతో వర్షాలు మరింత తీవ్రం కానున్నాయని తెలుస్తోంది. నీట మునిగిన గ్రామాలు, కొట్టుకుపోతున్న వంతెనలు చూస్తుంటే ఆఫ్రికా ఖండం ఒక జల సమాధిలా మారుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మొజాంబిక్లో పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది. ఇక్కడ వరదల కారణంగా సుమారు 2 లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. వేల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమవగా ప్రజలు చెట్లపై, భవనాల పైకప్పులపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. మరోవైపు జింబాబ్వేలో మృతుల సంఖ్య 70కి చేరింది. అక్కడ 1000కి పైగా ఇళ్లు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. పాఠశాలలు, ఆసుపత్రులు నీట మునిగిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రోడ్లు, వంతెనలు తెగిపోవడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన గ్రామాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. దక్షిణాఫ్రికాలోనూ మృతుల సంఖ్య 30కి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ ప్రభుత్వం హెలికాప్టర్లను రంగంలోకి దించి ఎయిర్ లిఫ్టింగ్ ద్వారా బాధితులను రక్షిస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన క్రూగర్ నేషనల్ పార్క్ వరద ముప్పులో చిక్కుకోవడం కలకలం రేపింది. పార్కులో చిక్కుకుపోయిన 600 మంది పర్యాటకులు, సిబ్బందిని సహాయక బృందాలు ప్రాణాలకు తెగించి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. వన్యప్రాణులు కూడా వరద నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు స్థానికులను కన్నీటి పర్యంతం చేస్తున్నాయి. ప్రస్తుతానికి వర్షం తగ్గుముఖం పట్టినా లోతట్టు ప్రాంతాలు ఇంకా నీట మునిగే ఉన్నాయి. వాతావరణ మార్పుల వల్ల ఆఫ్రికాలోని మొత్తం 7 దేశాలు ఈ వర్షాల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లానినా ప్రభావం వల్ల హిందూ మహాసముద్రం నుంచి వస్తున్న తేమ గాలి ఈ విపత్తుకు ప్రధాన కారణమని వాతావరణ శాఖ విశ్లేషిస్తోంది. సహాయక చర్యల కోసం ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థల సాయం కోసం బాధిత దేశాలు ఎదురుచూస్తున్నాయి. వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున బాధితులకు తక్షణమే ఆహారం, మందులు అందచేయటం ఇప్పుడున్న అతిపెద్ద సవాల్. ప్రకృతి కన్నెర్ర చేస్తే మనిషి ఎంత నిస్సహాయుడో ఈ దృశ్యాలు మరోసారి నిరూపిస్తున్నాయి.